ఈ కర్కాటక రాశి వారిని చూసినట్టయితే 2 ఆదాయము, 11 వ్యయం కనపడుతుంది. అంటే ఖర్చు ఎక్కువ కనపడుతుంది. అంటే అనుకున్న పనులన్నీ సాధించుకుంటారు. ఇంతకుముందు దాచిపెట్టుకున్నంత డబ్బు తీసి ఖర్చు పెట్టుకోవటం, లేకపోతే ఇంతకుముందు మీరు ఏమన్నా పొదుపు చేసిన డబ్బు ఉన్నట్టయితే అవి తీసి ఏదైనా వస్తువులు కొనుక్కోవడానికి ఉపయోగించుకోవటం, లేదంటే ఏదైనా గృహాల్ని కొనుక్కోవడానికి ఉపయోగించుకోవటం, వాహనాన్ని కొనడానికి ఉపయోగించుకోవటం, ఆభరణాలు కొనడానికి ఉపయోగించుకోవటం, ఇట్లాంటివి జరగటానికి అవకాశం ఉన్నది. అట్లానే రాజ్యపూజ్యం అవమానం చూసినట్టయితే వీరికి 4, 7గా కనపడుతుంది. 4 మంచివాళ్ళు అంటారు, 7 చెడ్డవాళ్ళు అంటారు. అంటే మీకు చెడు అనేవాళ్ళు పరిస్థితి ఎక్కువ కనపడుతున్నది. కాబట్టి దీన్ని కూడా మీరు నివారణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంకా శనేశ్వరుడు 9వ స్థానంలో నుంచి ఇంకా బయటికి రాలేదు కాబట్టి ఈ రకమైనటువంటి స్థితి చూపిస్తుంది. అయితే ఇక ఫలితాల్లోకి వెళ్ళినట్టయితే కర్కాటక రాశి వారికి జూన్ 2 వరకు అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి చింతన, బాధ, దుఃఖము ఇట్లాంటివి, రక్త సంబంధమైనటువంటి ఇబ్బందులు, తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, మనోచింతన, కొద్దిగా ఎక్కువ ఆలోచించటము ఇట్లాంటివి కొద్దిగా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు కనపడుతున్నాయి. ఆరోగ్యం ద్వారా నష్టం కనపడుతుంది. శత్రువులు, మిత్రుల ద్వారా ఖర్చులు కనపడుతున్నాయి. రోగం ద్వారా కొద్దిగా ఖర్చులు కనపడుతూ ఉన్నాయి. ఈ రకమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. అయితే భాగ్యస్థితి అంతా నష్టపరుచుకుంటారు. ఒక ఆశీర్వదించాల్సిన వాళ్ళ చేత కానీ, లేకపోతే ఎవరి చేతన్నా కానీ మాటలు పట్టము, వాళ్ళ ద్వారా నష్టపోవటము, పెద్దల ద్వారా నష్టపోవటము, పెద్దలతో వ్యతిరేకం పెట్టుకొని నష్టపోవటము ఇట్లాంటివి కొద్దిగా కనపడుతున్నాయి. అయితే కొన్ని మంచి పనులకు కూడా ఖర్చులు చేయటము ఇట్లాంటివి సూచిస్తూ ఉన్నాయి. అయితే వీరికి ఇంకా చూసినట్టయితే జూన్ 2 వరకు వాహనానికి సంబంధించినటువంటి ప్రమాదాలు చూపిస్తున్నాయి, లేదా వాహన సంబంధమైనటువంటి ఖర్చులు కనబడుతున్నాయి. మాతృ సంబంధిత నష్టాలు కనబడుతున్నాయి. మాతృతో సమానురాల వాళ్ళతో కూడా కొద్దిగా ఖర్చులు లేదా ఇబ్బందులు, చదువుకు సంబంధించిన ఇబ్బందులు, విద్యకు సంబంధించిన ఇబ్బందులు, వ్యవసాయానికి సంబంధించిన ఇబ్బందులు, ఖర్చులు, వ్యాపారానికి సంబంధించిన ఖర్చులు ఇట్లాంటివి బాగా చూపిస్తున్నాయి జూన్ 2 వరకు. అయితే ఇవన్నీ భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఈ ఖర్చులన్నీ కూడా ఇప్పుడు పెట్టిన ఖర్చు అంతా కూడా తర్వాత మంచి ఉపయోగపడతాయి. అయితే ఇంకా చూడాలి అంటే మీకు ఆరోగ్య సమస్య కొద్దిగా ఎక్కువగా చూపిస్తూ ఉన్నది. ఈ జూన్ 2 వరకు ఇట్లాంటి ఇబ్బందులు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. జూన్ 2 తర్వాత మటుకి కొంతవరకు మిమ్మల్ని బయటికి మిమ్మల్ని చెడ్డవాళ్ళు అన్నా కానీ లోపల మటుకి ఎదుటి వాళ్ళు మంచివాళ్ళు వీళ్ళు ఇది అనుకునేటటువంటి స్వభావం కనపడుతూ ఉంటుంది. గౌరవం అనేది కనపడుతుంది మనసులో. కానీ మీకు వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్గా చెడ్డవాళ్ళు అనడం వల్ల మీకు మనసులో ఒక ఆత్మక్షోభ అనేది కలుగుతూ ఉంటుంటుంది. ఈ రకమైనటువంటి ప్రభావం మీకు ఎక్కువగా ఉన్నది ఈ సంవత్సరము. అది అక్టోబర్ 31 వరకు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ గౌరవము అది కొద్దిగా ఏదో తెలియని గౌరవం ఉంటుంటుంది, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళు ఏమనుకుంటున్నారో అది ఇది అనేది ఒక మానసిక చింతన అయితే ఉంటుంది. అది పోదు, కానీ ఒక శుభత్వం ఏర్పడుతూ ఉంటుంది. విద్యార్థులకు విద్యా లాభం ఉంటుంది, ఉద్యోగస్తులకు కానీ వ్యాపార లాభం అన్నీ కూడా మంచిగానే ఉంటాయి. కానీ మానసిక ఆందోళన అయితే తప్పదు. వీళ్ళు ప్రయాణాలు చేయటం కానీ, లేకపోతే తీర్థయాత్రలు చేయటం కానీ ఇట్లాంటివన్నీ కూడా బాగానే ఉన్నాయి. అయితే మానసిక క్షోభ మటుకు మీకు తప్పదు. తర్వాత మీకు అక్టోబర్ 31 నుంచి ధనలాభం అయితే పుష్కలంగా కనపడుతుంది. వాక్కు లాభము, చేసుకున్న కుటుంబ ఆరోగ్య పరిస్థితులు అన్నీ బాగా ఉండటము, మీ కుటుంబం వృద్ధిలోకి రావటము ఇట్లాంటివి 2వ తారీఖు నుంచి, అంటే ఈయన గురువు 2లోకి వెళ్ళిన దగ్గర నుంచి మంచి ఫలితాలు జరగటానికి అవకాశం ఉన్నది. విద్యా విషయం కానీ, ఉద్యోగ విషయం కానీ, వ్యాపార విషయం కానీ, మీరు అనుకున్న పనులు కానీ సాధించుకోవడానికి కానీ ఎట్లాంటివన్నీ అయినా కానీ మీకు పుష్కలంగా మంచి లాభం కనపడుతూ ఉన్నది.
ఇది జనవరి 25 వరకు ఉంటుంది. జనవరి 25 తర్వాత నుంచి మళ్ళా ఒక గౌరవము, అభిమానం ఇట్లాంటివన్నీ ఉన్నా కానీ మీకు మానసిక చింతన అయితే ఉంటుంది. అది సంవత్సరాంతం ఉంటుంది. ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. అయితే మీకు 9లో శని నడవటం వలన చేసే పనులు నేను కరెక్టా కాదా ఇవన్నీ కూడా ఒక అనుమానాన్ని వ్యక్తపరిచి మీరు అనుకున్నది సాధించడానికి నిరాశ పడటానికి కొంతవరకు అవకాశాలు కనబడుతున్నాయి. కాకపోతే అది కూడా దాటాలి అంటే మీరు శనివారం పూట వెంకటేశ్వర స్వామి ప్రార్థన చేసుకోండి. వీలైతే 3 నెలలకు ఒకసారి శనేశ్వరుడికి తైలాభిషేకం చేసుకోండి. కొంతవరకు మీకు గురుబలం పెరిగి ఈ విధమైనటువంటి నిరాశ అనేది మీకు కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉన్నది. అంతేకాకుండా మీకు ఇంకా చూసుకున్నట్టయితే మీకు ధనస్థానాన్ని శనేశ్వరుడు చూడటం వల్ల సరే మీకు నష్టస్థానాన్ని శనేశ్వరుడు చూస్తాడు. ఇక్కడ శనేశ్వరుడు నష్టస్థానాన్ని చూడటం వల్ల కొద్దిగా ఖర్చులు అనేవి కనబడుతున్నాయి. పెద్దల వల్ల ఖర్చులు, లేదా ఇంట్లో పెద్దవాళ్ళ వల్ల ఖర్చులు, లేదా మనం ఏదైనా ప్రయాణాల వల్ల ఖర్చులు, లేదా అనుకున్న పనులు కావడానికి నిరాశపడుతున్న వాటికి 10 సార్లు అనుకొని దాన్ని దాటడానికి కొద్దిగా ఖర్చులు, ఇట్లాంటివి కొద్దిగా ఎక్కువగా చూపించడం జరుగుతూ ఉన్నది. కొద్దిగా ఖర్చులు అనేవి ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అయితే మీకు ఇంకా చూసుకున్నట్టయితే సోదర సంబంధంగా నుంచి కొన్ని మంచి వార్తలు విన్నా కానీ అవి ఆలస్యం అవ్వటము, వాటి వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడటము ఇట్లాంటివి ఉంటాయి. సోదరుల నుంచి కానీ ఏదైనా మంచి జరగాలన్నా కానీ అది కొద్దిగా నిదానత్వంతో కంప్లీట్ అవ్వడం జరగటం అట్లాంటిది ఉండటానికి అవకాశం ఉన్నది. అట్లానే ఇంకా చూసుకున్నట్టయితే మీకు ఆరోగ్య పరిస్థితులు, ఎముకలకు సంబంధించి నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు చూపిస్తూ ఉన్నాయి. ఈ విధమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. అయితే మీకు ఈ రాహు అష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల డబ్బు ఇప్పటిదాకా బాగా పైసా కూడబెట్టుకొని ఉన్నట్టయితే అవి బాగా ఇప్పుడు తీసి ఖర్చు పెట్టడం, మీ దగ్గర ఎంత డబ్బు ఉందో అంతా ఖర్చులో పాలైపోవడము ఇట్లాంటిది కొంతవరకు జరగడానికి అవకాశం ఉంది. డిసెంబర్ 5 తర్వాత మటుకి మీరు చేసే పనులు వక్ర మార్గంలో ఉంటాయి. వక్ర ఆలోచనలు పెరుగుతాయి. ఇంకొకరి మీద ఆలోచనలు పెరుగుతాయి. ఇంకొకరిని మోసం చేయాలనో, లేకపోతే ఇంకొకరు నిన్ను మోసం చేసినందుకు వాళ్ళని మోసం చేయాలనో, ఏదైనటువంటి ఇంట్లో వాళ్ళని మోసం చేయడం కూడా జరగడానికి అవకాశం ఉన్నది. వాటిని ఎదుర్కోవాలి అంటే మీరు కుంకుమ పూజ చేయండి. కొద్దిగా రాహు యొక్క అనుకూలత సంపాదించడానికి జంట నాగుల మీద పాలు పోసి మీరు ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకొని మీరు వీటి నుంచి బయటపడాలి. మీరు ఇక్కడైతే మీ ఇంటి వాళ్ళనే, సొంత వాళ్ళనే మోసం చేయటము అట్లాంటిది ఏదైనా జరగడానికి అవకాశం ఉన్నది. లేదా మీ ఆలోచనలు వక్ర మార్గంలోకి వెళ్ళడానికి అవకాశం ఉన్నది. ఈ వక్ర మార్గం నుండి మీరు బయటపడడానికి, మీ మనసుని నిలకడగా ఉంచుకోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రార్థనలు చేసుకోండి. మంగళవారం పూట పాలు పోసేసి వీలైతే హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. అంతా బాగుంటుంది.